బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ శివాజీనగర్ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్ ఇంటి ప్రహారీ గోడను కాలనీవాసులు కూల్చివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డును ఆక్రమించి అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించారంటూ ఆగ్రహంతో గ్రామస్తులు కూల్చివేశారు. మున్సిపాలిటీ నిర్మించిన కాలువను సైతం ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించారని ఆరోపించారు. గ్రామ మహిళలంతా ఏకమై గోడను కూల్చేశారు. అతడైనది అలాగొందో వాళ్ళకి ఇచ్చేమన్నాం. మనం అందరం వెళ్ళి కూర్చున్నాం, అడిగాము. అడిగితే మేము అలాగ ఇవ్వను, ఇక్కడ నేను జామ్ చేసి నాకు ఇలా అడ్డుపనులు ఇది నేను తీసేసుకుని రోడ్డు సెంటర్ కడతాను, అది తీసేసిన ఈ డ్రైనేజీ మాకు ఇవ్వమని మేము కోరాము. ఈ డ్రైనేజీ పాత రోడ్డు మీద ఏంటంటే అతను పాత రోడ్డు తర్వాత నెక్స్ట్ మీకు ఇచ్చారు. ఇది పురాతన నుంచి రోడ్డు 15-20 సంవత్సరాలు బట్టి ఉన్నది ఈ రోడ్డు. అయితే అడిగితే ఇది నా ప్లేస్ అని అన్నారు. నా ప్లేస్ నేను కట్టుకుంటున్నా, అరేం చేసుకుని కట్టుకుంటాను. మరి ఆడ ఊరంగా వచ్చారు, ఆడనందుకు వచ్చి ఆడ నచ్చలేదు కాబట్టి మరి ఆడనందుకు నచ్చకపోతే ఇలా తోసిస్తారా వచ్చి శివాజీ గారు ఇచ్చారు. అప్పుడే రోడ్డు గురించి ఏమంటే ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ నుంచి గొడవపడి 22 అడుగులు తీసుకున్నాక ఏమంటే అప్పుడు యాడ్ చేసి ఉంది. ఈయన ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు ఏం కంటే తెలియదు. మా డ్రైనేజ్ మీద ఇప్పుడు మాత్రం కావాలి. మాకు పాతది ఎలాగ ఉందో అలాగే ఇచ్చే సరే. మాకు ఎగస్ట్రా రోడ్డు వద్దు, ఎగస్ట్రా మాకు ఈ డ్రైనేజ్ కూడా వద్దు. పాతది ఎలాగ ఉందో అలాగే ఇస్తే మాకు సరే. మీకు ఎవరి వాళ్ళండి ఇబ్బంది? మాకు ఎవరి వల్ల ఇబ్బంది అండి, ఆయనే ఇబ్బంది మాకండి. శ్రీకాంత్ గారు వల్ల ఇబ్బంది మాకు. ప్రతి ఒక్కరిని కలిసి ఎందుకు కడతాం నా ఇష్టమైనట్టుగా ఆయన మాట్లాడుతుండే. ఆయన మీద మున్సిపల్ ఆఫీస్ కంప్లైంట్ చేశారా? మున్సిపల్ ఆఫీస్ వచ్చారు, కమిషనర్ వచ్చారు అంటున్నారు. మాకు తెలియదు. ఆయన మాత్రం మేము అన్నాము గొడవ తేలినంత వరకు ఆగండి అన్నాము. అది కూడా లేదు. ఆయన ఇష్టమైన డే నైట్ కట్టించేసారు. అది చెప్పాము. చెప్పామంటే